హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం అయితే బయట హర్ష సాయి గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి తీవ్రంగా దుమారం లేపుతుంది. ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనకి లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. దాని తర్వాత సూసైడ్ చేసుకుని కూడా చనిపోతున్నారు, డబ్బులు పోగొట్టుకుని అని చెప్పేసి. ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అట్లా చేయకూడదని చెప్పేసి కూడా చాలామంది వచ్చి ఖండిస్తున్నారు. ముఖ్యంగా హర్ష సాయిని అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. సో ప్రస్తుతం ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉప్పల్ బాలు గారు అలాగే వైజాగ్ సత్య గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి కూడా. నమస్తే అండి. అయితే ప్రజెంట్ హర్ష సాయి గారి మీద రీసెంట్గా సామ్రాట్ అనే వ్యక్తి చాలా రకాలుగా మాట్లాడు. అతను అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడతాను. నేను ఏమంటానంటే అర్ససాయి డబ్బులు పంచుతుండ్రు ప్రజలకంటే అది నిజమెంతో అబద్ధం తెలియదు. పంచితే పంచవచ్చు, చేస్తే చేయొచ్చు. కానీ ఆ విషయం అయితే బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది డబ్బులు తీసుకుని వీళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు. బెట్టింగ్ యాప్లు చాలా మోసం జరుగుతుంది. ఎందుకంటే అమౌంట్ తీసుకుని సంపాదించుకుంటున్నారు. నేను ఇప్పటివరకు అయితే బెట్టింగ్ యాప్ ఎలాంటి ప్రమోషన్ అడిగారు నన్ను చాలామంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అలాంటి చేయనని చెప్పాను. కావాలంటే ఎలాంటి చేస్తాను అంటే ఒక షాప్ ఉంది, బట్టల షాపు ప్రమోషను, ఒక చీరల షాప్ ప్రమోషన్, ఇలాంటి చేయమంటే చేస్తాను. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేవే చేస్తా పనులు. నేను ప్రజలకు నచ్చనివి నేను ఏం చెయ్యను నా దృష్టిలో. ఈయన హర్షసాయి అంటే ఏమో మరి ఆయన గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆయన మేము ఒకసారి నోటలు కలిసినప్పుడు కొంచెం హ్యాటిట్యూడ్గా పెద్ద బిల్డప్గా ఫీల్ అయిపోయాడు. మేము ఒక ఫోటో వీడియో తీసుకుంటాం, వీడియోలు చెయ్యొద్దు, వీడియో తీసుకోవద్దు అన్నాడు. ఎందుకు నువ్వు పెద్ద అంబానీ కొడుకు అనుకుంటున్నావా అది అని తిట్టాను నేను. అంటే జస్ట్ ఫోటో ఇచ్చాడు, చిన్న వీడియో తీస్తే వద్దని చెప్పాడు. అంతకన్నా అంత ఏం రియల్గా అంత ఏం బాగాలేడు. హెల్ప్ చేయొచ్చు ప్రజలకు, నేను దాంట్లో ఒప్పుకుంటా. కానీ హెల్పింగ్ కూడా అది నిజమా అబద్ధం అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆయనకి ఇప్పుడు ఒక 50 లక్షలు వచ్చాయనుకో, ఒక మాట 10 లక్షలు ఖర్చు పెడితే 40 లక్షలు దిగుతాడు. ఒక 2 లక్షలు వచ్చినాయనుకో, 1 లక్ష పెడితే 1 లక్ష దిగుతాడు. ఎవడైనా అంతే. ప్రపంచంలో హర్షసాయి అని కాదు, సమాజంలో చాలామంది కొంతమంది పేక్ అబద్ధాలు ఆడేవాళ్ళు. నాకు కూడా చాలామంది ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పి ఫోన్ ఇప్పిన వాళ్ళు ఉన్నారు. నీకు ఈ డబ్బులు ఇప్పిస్తాను బాలు అని చెప్పి మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూలను తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు అమౌంట్ ఇస్తాను చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో టీవీ ఇప్పిస్తాను మోసం చేసిన వాళ్ళు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఇప్పిస్తామన్నారు, మా ఇంట్లో సోఫాలు ఇప్పిస్తున్నారు. అట్లా చాలామంది సోది పనికి మళ్ళీ సోది చెప్పారు. కానీ ఎవడు ఇప్పలేడు. ఎందుకంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు పిలిచి వాడుకుంటారే కానీ నిజంగా ఎవడు చేయరు. కొంతమంది హెల్ప్ చేస్తారు. నాకు డీసెంట్గా అంటే ఇప్పటి వరకు నిజంగా నేను టిక్టాక్ ఫేమస్ అయ్యి ఇన్ని రోజులే నేను ఎవరిని నాకు ఒక ఐఫోన్ ఇప్పియవా, ఒక మొబైల్ ఇప్పియవని ఎవరిని అడుకోలేదు. కానీ నా లైఫ్లో నాకు అమెరికా నుంచి ఒక అమ్మాయి, నా క్లోజ్ ఫ్రెండ్, ఆమె ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. తను రీల్స్ చేయదన్నట్లు. తను నాకు ఎండాకాలం ముందు ఏసీ లేదు, ఇంట్లో ఫ్యాన్ లేదు అంటే ఉబ్బరిస్తాను. నేను ఒక వీడియో పెడితే ఎవరైనా నాకు ప్లీజ్ అండి ఏసీ అన్నా ఒక టీవీ అన్నా నా కూలర్ అని ఇప్పియండి అని వీడియో పెడితే నాకు ఇప్పటివరకు ఎవడు ఇప్పలేదు. కానీ అమెరికా నుంచి నా ఫ్రెండ్ అంజలి అని ఉంటుంది, తను నాకు ఒక 50,000 వేసిందండి అకౌంట్లో. 50,000 వేసి నువ్వు ఫ్యాన్ కొనుక్కో, ఇంట్లోకి ఏమైనా సరుకులు అంటే సరుకులు కొనుక్కో, రెంట్ కట్టుకొని చెప్పి ఒక 50,000 వేసింది. అసలు నా జీవితంలో నాకు ఎవరు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ అంటే నేను ఎవరిని అడగలేదు. కొంతమంది అడిగిన ఒక 5,000 ఇవ్వండి, ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంది మళ్ళీ ఇస్తా అంటే కూడా నాకు అట్లా బదులు ఎవరు ఇవ్వలే. మా సొంత బావ కాదు, నాకు కావాల్సిన బాగా చాలామంది లైక్ చేస్తా, వాళ్ళని కూడా అడిగిన. కానీ కొంతమంది ఇచ్చారు అనుకో, నాకు ఇంపార్టెంట్ వాళ్ళు పాపం 5,000 10,000 ఇచ్చారు, మళ్ళీ తీసుకోలేదు. నాకు ప్రేమతో వేసిన వాళ్ళు ఉండరు. కానీ నా లైఫ్లో ఆమెనే వేసింది. కొంతమంది నీకు ఐఫోన్ ఇప్పిస్తా బాలు, ఇంటర్వ్యూ చేయి, నా ఛానల్ 2 సార్లు అని వాడుకుంటారు. ఎవడు ఇప్పుడు రూపాయి పెట్టారు. అన్ని సోది పనికి మళ్ళీ మాటలు తప్ప ఎవడు హెల్ప్ చేయడు. అన్ని సోది మాట చెప్తారు. దొంగ మాటలే. నాకైతే నేను ఎవరిని నమ్మలేను, కొంతమందినే నమ్ముతా. హర్ష అనే వ్యక్తి పేదవాళ్ళకి దానం చేస్తున్నాడు కదా, అది యూట్యూబ్లో వచ్చిన డబ్బు ఆయన సొంత డబ్బు పెడుతున్నాడా, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసి ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు పెడుతున్నాడా? అది ఏ డబ్బు అని అడుగుతున్నావు. అదే కదా క్వశ్చన్. అది ఇది ఒకటే, అది మోసమే, ఇది కూడా మోసమే కదా. యూట్యూబ్లో ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు నాకు యూట్యూబ్ ఛానలే లేదు. నేను అందరి ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తాను. నా ఛానల్ ఉంటే ఒకటి దోసుకున్నాడు, ఒకడు ఎవడో వేస్ట్ ఏమో ప్రమోషన్ లేదు అని చెప్పి తీసేసుకున్నాడు. అయిపోయింది నా ఛానల్. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఛానల్ మీద. ఇప్పుడు నాకు నెలకు 2 లక్షలు వచ్చినాయి అనుకో, 1,00,000 రూపాయలు ప్రజలకు పెడతా, 1,00,000 రూపాయలు తింటా, 20,000 చూపిస్తాను, 80,000 తింటా. అట్లా చేసే జనాలు అందరూ అదే.
తన కూడా అదే పూకడికి వచ్చే డబ్బులు ఎవడైనా ఖర్చు పెడతారు, అదే ఓన్ డబ్బులు ఖర్చు పెట్టమని ఎవడైనా. నాకు చాలామంది ఇంటర్వ్యూలో పిలిచి నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, అది ఇప్పిస్తాను, అంత వీడియోలు చేసుకున్నాక ఇప్పుడు ఫోన్లు ఇప్పించాలి అట్లంటే ఎవరికైనా డబ్బులు వచ్చేంత వరకే వాడుకుంటారు. డబ్బులు వచ్చినాక ఎవరు దిగరు. అన్ని దొంగ మాట పేరుకు అబ్బాయి నువ్వు పిలిపించి అది ఇస్తున్నంటే నిజంగా ఇస్తున్నావు అని చెప్పి అందరు ఫాలో అయ్యి లైకులు చేస్తారే కానీ అందరు దొంగనే, మోసమే. నేను అస్సలు నమ్మను. హర్షాయి దొంగ అంటావు. హర్షాయి దొంగ అని నేను చెప్పను. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు కదా, అంటే చదువుకున్న యువత కొంచెం ఇప్పుడు అవి చేస్తాం ఆయనకు లక్షలు వచ్చేవి. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు డబ్బులు ఇస్తాం కదా చేసేది. ఇప్పుడు నాకు ఇచ్చిన నేను చేస్తా, ఎవరికైనా ఆశ ఉండదా? నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావా? నేను ఇప్పుడు చేయలేదు. ప్రమోట్ చేస్తే ఇంక నేను కట్ చేస్తాను నీకు ఫ్రెండ్షిప్. ఒకవేళ మాట అంటున్నాండి, ఇప్పుడు ₹1,00,000 ఇస్తా అంటే నాకు ఆశ ఉండదండి. నువ్వే చెప్పు. డబ్బు ఇస్తే ఏదేం చేస్తావు బాలు? డబ్బు ఇస్తా అన్ని పనికి మళ్ళీ పనికొచ్చేవి చేస్తా అని చెప్తున్నా. ఏమన్నా చంపమంటే చంపనే అనేది ఆగున్నది, అయిపోలేదు మధ్యలో. అలాంటివి నేను చెయ్యను, అఫీషియల్వి చేస్తా. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన ఒక రైతులకు కరెంటు లేదు, రైతులకు కొన్ని తక్కువ మందులు కొంటుండ్రు, ఇప్పుడు తక్కువ ఇవ్వండి, జర గోదావరి అవి మా మొలకలకు తక్కువ రేటు ఇవ్వండి ఒక రైతులకు, వాళ్ళ వల్ల మనం బతకొచ్చు, బియ్యం వస్తాను అలా చెప్తా. అలాంటివి చేస్తాను. ఒక షాప్ ఉంది, ఈ షాప్లో కొనండి, ఇవి యూత్ ప్రజలకు చాలా తక్కువ వచ్చేవి, ప్రజలు బాగుపడేవి, ఉపయోగపడేవి. ఓ కరెంట్ బిల్లు రేటింగ్ ఎక్కువ వస్తుంది, తగ్గించండి ప్రజలకు. రైతులకు గింజలకు మా గోధుమలు అవి కొనాలన్న రేట్లు ఎంత అవుతున్నాయి, అవి కొంచెం తగ్గించండి. మెయిన్ ఇంపార్టెంట్ మందులు కొట్టినకి మందులు పెంచుతారు, అవి తగ్గించండి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలాంటి విషయాలు చెప్పాలి, అంతేగాని ఇట్లా యువతని కానీ యూత్ కానీ చెడుదారిని పట్టించేటట్టు కాకుండా ప్రజలకు ఇప్పుడు రేపటి నాడు యూత్ పోరగాలు ఎలా బతకాలి, ఎలా ఫ్యూచర్ వాళ్ళ అమ్మనాన్ని ఎలా చూసుకోవాలి, రేపటి నాడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం వల్ల ఆమ్దాన్ ఏంటి, ఒక రైతు పండించే పంట పిల్ల నెక్స్ట్ వచ్చేలో కొడుకు కూడా పండించాలి. వాళ్ళ డాడీ చనిపోయినకి వేస్తాడు, కొడుకేమో వేరే పని చేస్తుంది. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది రైతులు అనేది ముందుకు రావాలి. అలాంటివి చెప్పాలి కానీ ఈ బిక్కింగ్ వాడండి, అది వాడండి, దీంట్లో జొర్రండి, దాని జొర్ర అంటే లక్షలు ఇస్తాడని జొరుతారు పనికి. మళ్ళీ ఇప్పుడు చాలా మంది చచ్చిపోయి ఉన్నారు. ఈ పెయిడ్ ప్రమోషన్స్ పేరుతో చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారంట కదా. చాలా మంది లక్షలు సంపాదిస్తుండ్రు, బాగా సంపాదిస్తున్నారు. మాకైతే ఇప్పుడు వాళ్ళకి అలాంటివి చేయమన్నారా, నేను చేయనని చెప్పానండి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అలాంటివి నేను చెయ్యను, అలాంటి నేను చెప్పానని చెప్పాను. కాబట్టి షాప్ ప్రమోషన్లు చేస్తాను కానీ అలాంటివి అయితే నేను చేయనని చెప్పాను. ఎందుకంటే ఓపెన్గా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ రమ్మీ యాప్స్ గురించి అట్లా చేయలేదు ఎప్పటి వరకు. నేను ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి చేసినట్టు నా ఐడియాలు చూపించండి. అలాంటివి నేను చెయ్యను, అలాంటివి నాకు అవసరం లేదు, చెయ్యను ఎప్పటికీ. ఐ డోంట్, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. డబ్బుల కోసం అలాంటి చిల్లర పనులు నేను చేయలేను. డబ్బులు లేకుండా సార్, డబ్బులు ఎన్ని సంపాదించినా చచ్చిపోతే లాస్ట్ బొందలే పెడతారు. అది ఉండని రోజులు అనుభవిస్తాము. లైఫ్ లాంగ్ డబ్బు మన దగ్గర ఉంటుందా? కోట్లు సంపాదించి నువ్వు పెద్ద యూట్యూబ్ స్టార్ అయినా, నువ్వు పెద్ద హీరో అయినా, రేపటి చచ్చిపోతే బొందలనే పెడతారు. ప్రత్యేకంగా నేను ఏమైనా మొగుల మీద తీసుకెళ్ళి బంగారు పళ్ళెంలో పెట్టరు. అది అందము బాడీ టచ్చర్ ఉన్నంత వరకు ఎవడైనా దేకుతాడు, అది పోతే ఎవడు కుక్క కూడా దేకదు లాస్ట్. కానీ చాలా సాంగ్స్ వచ్చాయి కదా, ఎప్పటికైనా గూటికి చేరవలసిందిరా బొందల గడ్డకు, నీ మట్టిలో కలవాల్సిన సాంగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి బెట్టింగ్ యాప్లు చెప్పకండి, ఎందుకంటే డబ్బు కోసం చెప్తున్నారేమో, మరి అది కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెప్పేంత రైస్ కాదు, కానీ నా ఫీలింగ్ చెప్తే నేనైతే చెప్పాలి తెలుసుకోలేను. రైతులకు పనికొచ్చేవి, ప్రజలకు అవసరం వచ్చినవి, ఒక కరెంట్ బిల్లు తగ్గించండి, ఒక రోడ్లు వేయండి గవర్నమెంట్వి. మా విలేజ్లో రోడ్ బాగాలేదు, రోడ్ల వల్ల చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, గుంతలు ఉన్నాయి, సీఎం గారు ఇట్లా వేయండి రోడ్లు, ఇలాంటివి చేయండి. ఇలా ఒక ఎమ్మెల్యేని అడగండి, ఒక ఎంపీని అడగండి, ఒక ముఖ్యమంత్రి సీఎంని అడగండి, హెల్ప్ చేస్తారు ఇలాంటివి. రేపటి టీచర్ల పిల్లలకి జాబులు ఇవ్వండి. జాబుల కోసం చాలామంది కళ్ళబడతారు, ఎక్కువ జాబుల కోసం ప్లాన్ చేయండి. జాబ్లో లేక ఏడ్చుకుంటే తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో, అలాంటివి చేయండి. దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఇవన్నీ వదిలేసి ఇది దాంట్లోకి అంటే ఏంటి, సమాజం ఏమవుతుంది అసలు? నా ఫీలింగ్ ఉన్నది నేను చెప్పానండి. ఈ ఐఫోన్లు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, మీరు ఏంటిది? ఐఫోన్ల స్టోర్ అయితే నాకు తెలియదండి, ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇస్తారో. అది అబద్ధం చెప్పండి డైరెక్ట్గా, ఎందుకంటే మోసపోతున్నారు కదా చాలా మంది. ఇక ఐఫోన్లు ఇచ్చేవాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్నారు. నాకైతే ఇప్పటివరకు ఐఫోన్లు ఇచ్చే వాళ్ళు ఫోన్లు చేసినా నాకు ఒక్కడు ఐఫోన్ ఇవ్వలే. నాకు చాలామందిని అడిగా, నాకు కూడా ఒక ఐఫోన్ ఇవ్వచ్చు కదా, నేను కూడా మీకు క్లోజే కదండి అంటే నాకు ఎవరు ఐఫోన్ ఇవ్వలే. కాబట్టి